రాత్రి 7:30కి స్టేడియం మొత్తం బ్లూ, రెడ్ కలర్స్తో కప్పుకుపోతుంది. ఒకవైపు విరాట్ కోహ్లీ అగ్రెసివ్ చూపులు, మరోవైపు రోహిత్ శర్మ కూల్ క్లాస్. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో ఎమోషన్స్, ఎన్నో ఫైట్లు చూసిన రెండు దిగ్గజ జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మరోసారి ముఖాముఖి కాబోతున్నాయి. కానీ ఈసారి మ్యాచ్ కేవలం 2 పాయింట్ల కోసం కాదు ఫ్రెండ్స్. ప్లే ఆఫ్స్ రేస్, కెప్టెన్సీ ప్రెజర్, స్టార్ ప్లేయర్ల ఫామ్, గాయాల భయం అన్నీ కలిపి ఇది ఒక ఎమోషనల్ వార్గా మారిపోయింది. మరి మే 10న జరిగే ఈ మహాపోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? ఇప్పుడు పూర్తి మ్యాచ్ ప్రివ్యూను డీప్గా చూద్దాం. మొదటగా ఆర్సీబీ గురించి మాట్లాడితే, ఈ సీజన్లో బెంగళూరు జట్టు బ్యాటింగ్ పవర్తో ప్రత్యర్థులను భయపెడుతోంది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ ఈ ఏడాది పవర్ ప్లేలో పూర్తిగా డేంజరస్ మోడ్లో కనిపిస్తున్నాడు. ముంబైపై గత మ్యాచ్లో కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్ మూమెంటంను పూర్తిగా మార్చేశాడు. బుమ్రా లాంటి బౌలర్లను కూడా అటాక్ చేయడంలో అతని ధైర్యం ఇప్పుడు ఆర్సీబీకి పెద్ద ఆయుధంగా మారింది. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో స్లో స్టార్ట్ చేసినా పెద్ద మ్యాచ్లో మాత్రం అతను మరో లెవెల్లో కనిపిస్తున్నాడు. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్లో 50 పరుగులు చేసి జట్టుకు బలమైన ఫౌండేషన్ ఇచ్చాడు. అయితే తాజాగా ఎల్ఎస్జీపై డక్ అవ్వడం అభిమానులకు షాక్ ఇచ్చింది. 3 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో డక్ కావడంతో ఇప్పుడు కోహ్లీపై మరింత ప్రెజర్ పెరిగింది. కానీ ఇదే పరిస్థితుల్లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారుతాడని అభిమానులు నమ్ముతున్నారు. ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటిదార్ ఈ సీజన్లో సైలెంట్ అసాసిన్గా మారిపోయాడు. ముంబైపై గత మ్యాచ్లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ 2026లో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్లలో ఒకటిని నమోదు చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై అతని అగ్రెసివ్ అటాకింగ్ ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారింది. ఒకసారి పాటిదార్ సెటిల్ అయితే మ్యాచ్ను 10 నిమిషాల్లో మార్చగలడు. టిమ్ డేవిడ్ గురించి మాట్లాడితే, అతను ముంబై ఇండియన్స్ మాజీ ఫినిషర్. వాంఖడేలో ఎన్నో మ్యాచ్లు ఒంటరిగా గెలిపించాడు. ఇప్పుడు అదే ముంబైపై ఆర్సీబీ తరఫున బరిలోకి దిగడం ఈ మ్యాచ్కు మరో ఎమోషనల్ యాంగిల్ తీసుకొచ్చింది. డెత్ ఓవర్లలో బుమ్రా, బౌల్ట్లను ఎదుర్కొనే అతని పాత్ర చాలా కీలకం కానుంది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అనుభవం, కృణాల్ పాండ్యా కంట్రోల్, సుయాష్ శర్మ మిస్టరీ స్పిన్ ఆర్సీబీకి ప్రధాన బలం. ముఖ్యంగా సుయాష్ గత మ్యాచ్లో రికెల్టన్, తిలక్ వికెట్లు తీసి ముంబై మిడిల్ ఆర్డర్ను కుదిపేశాడు. ఇక హాజిల్వుడ్ ఆడితే ఆర్సీబీ బౌలింగ్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. కానీ అతని ఫిట్నెస్ పై ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ వైపు చూస్తే, ఈ సీజన్లో ఎంఐ ప్రయాణం పూర్తిగా రోలర్ కోస్టర్లా సాగుతోంది. ఒక మ్యాచ్లో అద్భుత విజయం సాధిస్తే మరో మ్యాచ్లో పూర్తిగా కూలిపోతోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఇప్పుడు పెద్ద టెన్షన్గా మారింది. బ్యాక్ స్పాసం కారణంగా ఇటీవల మ్యాచ్ మిస్ అయిన హార్దిక్ ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది చివరి నిమిషంలోనే తెలుస్తుందని సమాచారం. అతను లేకపోతే షెర్ఫేన్ రదర్ఫోర్డ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఈ సీజన్లో పూర్తిగా క్లాసిక్ టచ్లో కనిపిస్తున్నాడు. పవర్ ప్లేలో అతని టైమింగ్, పుల్ షాట్స్ అభిమానులను మళ్లీ పాత రోహిత్ను గుర్తు చేస్తున్నాయి. అయితే గత మ్యాచ్లో రిటైర్డ్ హర్ట్ కావడం ఎంఐ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. కానీ పెద్ద మ్యాచ్ అంటే రోహిత్ మరో లెవెల్లో ఆడతాడనే నమ్మకం ముంబై అభిమానుల్లో ఉంది. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై కూడా ఇప్పుడు భారీ చర్చ జరుగుతోంది. ఇటీవల కొన్ని మ్యాచ్ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా ఎంఐ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. కానీ ఆర్సీబీ స్పిన్నర్లపై అతని స్ట్రగుల్ గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కృణాల్, సుయాష్పై అతను ఒత్తిడిలో కనిపించాడు. తిలక్ వర్మ, రికెల్టన్, నామన్ ధీర్ లాంటి యువ ఆటగాళ్లు ఎంఐకి పెద్ద బలం. రికెల్టన్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడితే మ్యాచ్ను మార్చే సామర్థ్యం ఉంది. కానీ బుమ్రా, బౌల్ట్పై ఒత్తిడి ఎక్కువగా పడుతోంది. ఈ సీజన్లో ఎంఐ డెత్ బౌలింగ్ అంతగా కంట్రోల్లో కనిపించకపోవడం జట్టుకు పెద్ద మైనస్. జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ విరాట్ కోహ్లీ, ఇదే ఈ మ్యాచ్లో అతిపెద్ద బ్యాటిల్. ఐపీఎల్లో ఎన్నోసార్లు ఒకరిపై ఒకరు పైచేయి సాధించిన ఈ ఇద్దరు సూపర్ స్టార్లు మళ్లీ ముఖాముఖి కాబోతున్నారు. పవర్ ప్లేలో బుమ్రా ఒక వికెట్ తీస్తే మ్యాచ్ ఎంఐ వైపు తిరిగే అవకాశం ఉంది. అదే కోహ్లీ సెటిల్ అయితే ముంబై బౌలర్లకు నిద్ర ఉండదు. మరి పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్లో ఈ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. డ్యూ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఎక్కువగా చేజింగ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. 200+ స్కోర్ కూడా సేఫ్ కాదు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే, ఆర్సీబీ ప్రస్తుతం బ్యాటింగ్ పరంగా చాలా బ్యాలెన్స్గా కనిపిస్తోంది. కానీ ఎంఐ జట్టులో అనుభవం, పెద్ద మ్యాచ్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారు. హార్దిక్ ఫిట్ అయితే మ్యాచ్ పూర్తిగా 50 నుండి 50గా మారుతుంది. అయితే ప్రస్తుత ఫామ్, హోమ్ మొమెంటం, బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే ఆర్సీబీ కాస్త ముందంజలో కనిపిస్తోంది. ఆర్సీబీ వర్సెస్ ఎంఐ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే, ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత హై వోల్టేజ్ రైవల్రీల్లో ఒకటి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 35 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్లు గెలవగా ఆర్సీబీ 16 విజయాలు సాధించింది. అంటే రికార్డ్స్ పరంగా ఎంఐకి స్వల్ప ఆధిక్యం ఉన్నా
గత కొన్ని సీజన్లుగా మాత్రం ఆర్సీబీ ఈ రైవల్రీలో బలంగా తిరిగి వచ్చింది. ముఖ్యంగా 2025, 2026 సీజన్లలో వాంఖడేలోనే ముంబైని ఓడించడం ఆర్సీబీ కాన్ఫిడెన్స్ ను మరింత పెంచింది. ఈ రెండు జట్ల మ్యాచ్ అంటే అభిమానులకు ఎప్పుడూ సిక్సులు, హై స్కోర్లు, చివరి ఓవర్ల థ్రిల్లర్ గుర్తొస్తాయి. కోహ్లీ వర్సెస్ బుమ్రా, రోహిత్ వర్సెస్ భువనేశ్వర్, సూర్య వర్సెస్ కృణాల్ లాంటి బ్యాటిల్స్ ఈ రైవల్రీని మరో లెవెల్కు తీసుకెళ్లాయి. ఇప్పుడు మే 10 మ్యాచ్ కూడా అదే రేంజ్లో ఫైర్ ఇవ్వబోతుందని అభిమానులు భారీగా ఎదురు చూస్తున్నారు. టాస్ ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మే 10న జరిగే ఈ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ రాత్రి ప్రారంభం కావడంతో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో కూడా రాత్రి మ్యాచ్ల్లో చేజింగ్ జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ రెండు జట్లకు పవర్ హిట్టర్లు ఉండటంతో 200+ స్కోర్ కూడా సేఫ్గా అనిపించకపోవచ్చు. పైగా డెత్ ఓవర్లలో బంతి తడవడం వల్ల బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచే జట్టుకు ఈ మ్యాచ్లో చిన్న అడ్వాంటేజ్ ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్కు ఉపయోగించే పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపిస్తోంది ఫ్రెండ్స్. మొదటి ఇన్నింగ్స్లోనే బ్యాటర్లు షాట్లు ఆడేందుకు మంచి బౌన్స్, బంతి బ్యాట్పై బాగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్, రోహిత్ శర్మ లాంటి అటాకింగ్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయగలరు. అయితే మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ స్పిన్నర్లకు కూడా కొంత టర్న్ దొరికే ఛాన్స్ ఉంది. కృణాల్ పాండ్యా, మిచెల్ శాంట్నర్ లాంటి స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో కీలక పాత్ర పోషించవచ్చు. గత కొన్ని మ్యాచ్ల్లో ఈ పిచ్పై 190 నుంచి 220 వరకు స్కోర్లు నమోదయ్యాయి. కానీ డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది. అందుకే ఈ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణం కూడా ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మ్యాచ్ సమయానికి ఉష్ణోగ్రత సుమారు 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆకాశం ఎక్కువగా క్లియర్గా ఉండొచ్చు, అయితే కొద్దిగా మేఘాలు కనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వర్ష సూచనలు చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రాత్రి సమయంలో హ్యూమిడిటీ పెరగడం వల్ల డ్యూ ప్రభావం బలంగా కనిపించవచ్చు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు యార్కర్లు, స్పిన్ కంట్రోల్ చేయడం కష్టమయ్యే అవకాశం ఉంది. అందుకే బ్యాటింగ్ చేసే జట్టుకు చివరి ఓవర్లలో అదనపు అడ్వాంటేజ్ దొరకొచ్చు. ఈ గ్రౌండ్లో కీలక ఫ్యాక్టర్ ప్లేయర్ల గురించి మాట్లాడితే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ పూర్తి స్థాయిలో ఈ స్టేడియం కింగ్గా నిలిచాడు. చిన్నిస్వామి స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 3200కి పైగా పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక్కడ అతని సగటు, స్ట్రైక్ రేట్ రెండూ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత స్పిన్నర్లపై కోహ్లీ దాడి చేసే తీరు మ్యాచ్ను పూర్తిగా మార్చేస్తుంది. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఈ గ్రౌండ్లో భారీ సిక్సర్లు కొట్టే సామర్థ్యంతో డేంజరస్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ ఈ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 50కి పైగా వికెట్లతో చిన్నిస్వామి పిచ్పై కూడా స్పిన్నర్లు ఎలా ప్రభావం చూపగలరో నిరూపించాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్లో బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ లాంటి బౌలర్లు కూడా కీలకంగా మారవచ్చు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా యార్కర్లు, పవర్ ప్లేలో భువీ స్వింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఎన్నో చారిత్రాత్మక మ్యాచ్లకు వేదికగా నిలిచింది ఫ్రెండ్స్. ముఖ్యంగా 2013లో క్రిస్ గేల్ కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన మ్యాచ్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. అదే చిన్నిస్వామి స్టేడియంలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ కలిసి ఎన్నో అసాధ్యమైన చేజెస హాలంతా పూర్తి చేశారు. 2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై కోహ్లీ ఏబీ కలిసి 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా చిత్తు చేశారు. ఇక ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ల విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లు జరిగాయి. రోహిత్ శర్మ, పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్లు, కోహ్లీ క్లాసిక్ చేజ్లు ఈ స్టేడియాన్ని హై స్కోరింగ్ ఫెస్టివల్గా మార్చేశాయి. ముఖ్యంగా 2024లో ఎంఐపై ఆర్సీబీ చేజ్ చేసిన భారీ స్కోర్ ఇప్పటికీ అభిమానుల మైండ్లో ఫ్రెష్గా ఉంది. ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఎప్పుడు పూర్తవుతుందో చివరి బంతి వరకు చెప్పలేం అన్నది గత రికార్డులు నిరూపించాయి. కానీ ఫ్రెండ్స్, ఇది ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. ఇక్కడ స్టాట్స్, ఫామ్, రికార్డ్స్ అన్నీ ఒక్క ఓవర్లో మారిపోతాయి. ఒక సిక్స్, ఒక వికెట్, ఒక క్యాచ్, మ్యాచ్ మొత్తం తారుమారవుతుంది. మరి ఈ మహాపోరులో మీ ఫేవరెట్ టీం ఎవరు? కోహ్లీనా, రోహిత్నా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.